Hello everyone. Welcome back to Tiny Learner's Corner, fun learning for little minds. In today's video, we are going to learn about Telugu Pakshamulu. పక్షము అంటే ఏమిటి? 15 రోజులు. తెలుగులో రెండు పక్షములు ఉంటాయి. ఒకటి శుక్లపక్షం, రెండోది కృష్ణపక్షం. శుక్లపక్షం, దీనినే శుద్ధపక్షం అని కూడా అంటారు. శుక్ల అంటే తెలుపు. ఈ పక్షంలో చంద్రుడు క్రమంగా పెరుగుతూ పౌర్ణమి సమయానికి పూర్తిగా అవుతాడు. ఇది పాడ్యమి తిథి నుండి పౌర్ణమి వరకు ఉంటుంది. కృష్ణపక్షం, దీనినే బహుళపక్షం అని కూడా అంటారు. కృష్ణ అంటే నలుపు. ఈ పక్షంలో చంద్రుడు క్రమంగా చిన్నవుతూ అమావాస్య నాడు పూర్తిగా కనబడడు. ఇది పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉంటుంది. అందుకే పిల్లలు గుర్తుంచుకోండి. ఒక పక్షం 15 రోజులు. శుక్లపక్షం, కృష్ణపక్షం ఒక మాసం, నెల. చాలా బాగా నేర్చుకున్నారు చిన్నారులు. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Don't forget to like, share, and subscribe.